రష్యాలో జరిగే హింసలు ఎంత భయంకరం అంటే, ఆ దేశంలో వాళ్ళు ఒక్క చోట కూడుకున్నారంటే పోలీసులకు తెలిసిందంటే వచ్చి వాళ్ళని కొట్టి వెంటనే జైల్లో వేస్తారు. అది పరిస్థితి అక్కడ. అందుకని అక్కడ విశ్వాసులు ఏం చేశారంట, ఉండే ఎంతమంది ఉంటారో వాళ్ళందరినీ 30 వ్యక్తులుగా విభాగించారంట. ఒక గుంపులో 30 మందే ఉంటారు. ఆ 30 మందే కూడుకుంటారు. అంటే సంఖ్య తక్కువగా ఉండాల. ఇతరులు చూస్తే ఇది ఒక పెద్ద గుంపని తెలియకూడదు. వాళ్ళు 30 మంది కూడుకునేది వారంలో 3 చోట్ల కూడుకుంటారు. సోమవారం ఒక చోట కూడుకున్నారంటే మళ్ళీ సోమవారం అక్కడికి రారు. బుధవారం ఇంకో చోటుకి వెళ్తారు, శుక్రవారం ఇంకో చోటుకి వెళ్తారు. అంటే ఎవరికి కనబడకుండా తప్పించుకొని వాళ్ళలో మాట్లాడుకొని 30 మంది కూడుకుంటారు. ఈ విధంగా 30 మంది కూడుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అందరికి కలిపితే వేల కొలది మంది వస్తారు. అయితే ఒక చోట వాళ్ళు కూడరు. కూడితే అందరికి తెలిసిపోద్ది. ఇంకొక స్థలం గురించి నేను చదివాను, అది నాకు చాలా ఆశ్చర్యం వేసింది. వాళ్ళు ఎప్పుడు కూడుకుంటారంటే రాత్రి 12కి కూడుకొని 3 గంటలకు అయిపోద్ది ఆరాధన. ఎందుకు 12 నుంచి 3 అంటే అందరు నిద్రపోతూ ఉంటారు. ఎవరికి తెలియకుండా వారి ప్రభువుని ఆరాధించడానికి. పట్టబడ్డారంటే చంపేస్తారు. చేతిలో బైబిల్ ఉందంటే చంపేస్తారు. చేతుల్లో బైబిల్ లేకుండా ఉండాలా, వాళ్ళు కూడుకునేది ఎక్కడ తెలియకుండా ఉండాలా. ఇన్ని హింసల మధ్యలో వాళ్ళు కూడుకుంటున్నారు. సంఘం అభివృద్ధి అవుతుంది. ప్రాణాన్ని తెగించారు. వాళ్ళు ప్రభు కొరకే నిలవాలని వాళ్ళు సిద్ధపడ్డారు.